హాయ్ గాయ్స్, దిస్ ఈస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈ రోజు మనం విండోకి సెట్ చేసే ఒక ఉయ్యాల స్టాండ్ అయితే తయారు చేసుకుందాం. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. అలాగే ఈ స్టాండ్స్ వచ్చేసరికి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అవైలబిలిటీ అయితే ఉన్నాయి. వాటి రేటు అరౌండ్ 2000 దాకా అయితే ఉన్నాయన్నమాట. నేను ఓన్ గా ఎందుకు తయారు చేసుకోకూడదని చెప్పేసి ఆన్లైన్ లో అమ్మే డిజైన్స్ చూసి నా ఓన్ గా కొన్ని చేంజెస్ అయితే చేసి ఈ స్టాండ్ అయితే తయారు చేస్తున్నాను. నాకు ఆల్రెడీ వెల్డింగ్ వచ్చు కాబట్టి నేనే పైప్స్ అయ్యి కొత్తవి తీసుకొచ్చి ఇలా వెల్డింగ్ చేసుకుంటున్నాను. మీకు తక్కువ బడ్జెట్ లో అయిపోవాలంటే ఇలా లోకల్ వెల్డర్స్ తో చేయించుకోవడం బెటర్. ఎందుకంటే ఇవి మనం ఎంత గేజ్ కావాలనేది మన ఇష్టం. హెవీ గేజ్ లో చేయించుకోవాలనుకుంటే మనం చేయించుకోవచ్చు. మీడియం సైజ్ గేజ్ ఉన్న పైప్స్ అయితే తీసుకొని వెల్డింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. అలాగే యాంగ్లర్లు కూడా పాతవి ఉన్నాయి నా దగ్గర. మొత్తం మీద నాకు ఐరన్ ఖర్చు అయింది ఒక 400 to 500 అయితే అయినాయండి. పాతవి యూజ్ చేశాను కొంతవరకు. నాకు ఈ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అదే ఆన్లైన్ లో తీసుకోవాలంటే నాకు ఒక 2000 దాకా అయ్యేది. వర్క్ అంతటికి నాకు పూట టైం అయితే పట్టిందండి. ఒక పూటలో నీట్ గా చేశాను. అంటే ఫస్ట్ టైం చేయడం కదా, నెక్స్ట్ టైం నుంచి నేను చేయాల్సి వస్తే చాలా ఈజీగా చేయగలను. అంటే ఎలా చేయాలి, ఐడియా ఎలాగా ఏంటి అనేది ఫస్ట్ టైం మనం ట్రై చేసినప్పుడు 2-3 సార్లు ఫెయిల్యూర్ అవుతుంది కదా. లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా తయారు చేశాను అనమాట. ఎలాంగ్లేర్ లో కూడా పైప్ అయితే సెట్ చేశాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ బరువు వేసినా, అంటే మా బొడ్డోడుతో పాటు మా పెద్దోడు కూడా ఉన్నాడు, వాడు ఊగినా ఆగేలాగానే కొంచెం హెవీగా చేశాను. గ్రీన్ కలర్ సింథటిక్ పెయింట్ అయితే యూస్ చేస్తున్నానండి. రెస్ట్ రాకుండా ఉంటుంది, అలాగే చూడటానికి కూడా నీట్ గా ఉంటుంది కదా, వెల్డింగ్ అంతా కనిపించకుండా నీట్ గా ఉండడానికి కోసం ఈ పెయింట్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ పెయింట్ ఎక్కువగా బీరువాలకి యూస్ చేసే పెయింట్ అంతా వేసుకున్న తర్వాత కిటికీకి అయితే సెట్ చేస్తున్నాను. మాది రెంటెడ్ హౌస్ అండి, అందుకే నేను ఈ స్టాండ్ తయారు చేయడం. అదే పర్మనెంట్ హౌస్ అయితే 2 హుక్స్ అయితే వేసాను, స్లాబ్ కి సరిపోయేది. ఇదేంటంటే ఎక్కడ ఐరన్ గ్రిల్ ఉందో దానికి ఎక్కించుకునేలా సెట్ చేసాను అనమాట. జస్ట్ ఇలా దాని మీద తీసుకెళ్లి పెడితే కిందకి పుష్ చేస్తే లాక్ అయిపోతుంది. మళ్ళీ తీయాలన్నప్పుడు పైకి పుష్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న చేంజెస్ అయితే చేశానండి. ఖచ్చితంగా ఫస్ట్ లో చేసినప్పుడు ఆ పైప్ లో పెద్ద లెంత్ వెల్డింగ్ చేశాను కదా, అవి కిటికీలో పట్టలేదన్నమాట. దాన్ని చిన్నగా పీసెస్ గా చిన్నగా కట్ చేశాను. మళ్ళీ కరెక్ట్ గా సెట్ అయింది కూడా. మా బుడ్డోడు ఉయ్యాలు ఊగుతున్నాడు చూసారా. ఇది చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం లేదన్న తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.